హాయ్ హలో తెలంగాణ కోర్ట్ జాబ్కి ప్రిపేర్ అయినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి అప్లై చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఈ 4 పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి హాల్ టికెట్ అనేది 17th అంటే టుడే ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి ఇంతకుముందు మెన్షన్ చేశారు. కానీ ఈరోజు వెబ్సైట్లో చూస్తుంటే లింక్ అయితే పెట్టారు కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు, ఏ కారణాలు ఉన్నాయి, ఎలా చేస్తే డౌన్లోడ్ అవుతుంది, ఏ ప్రాసెస్తోనే ఆగిపోతుంది, మరి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దేర్ ఇస్ ఎ టైం ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. సో రైట్, సో మనం క్లియర్గా తెలుసుకుందాం, ఎలా డౌన్లోడ్ చేసుకుందాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో మనం thsc.gov.in మన గూగుల్ వెబ్సైట్లో టైప్ చేస్తే, సో thsc.gov.in మనం టైప్ చేస్తే ఎలా హైకోర్టు అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ అనేసి ఉంటుంది, చూడండి రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ పైన మనం క్లిక్ చేయగలిగితే, రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే ఇలా మన లింక్ ఫర్ డౌన్లోడింగ్ అనేది ఉంటుంది. సో దీనిపైన ఎలా వస్తుంది చూడండి, లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి దీని ద్వారా మనం చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎలా టైప్ చేయమంటారు. మన యూజర్ ఐడి మనం అప్లై చేసేటప్పుడు ఓటీపీఆర్ ఏదైతే ఉందో దాన్ని యూజర్ ఐడి అంటాం. సో ఓటీపీఆర్ ఇక్కడ యూజర్ ఐడి ఓటీపీఆర్ చూడండి అమ్మా, ఓటీపీఆర్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. సో TSHCతో పాటు ఉంటుంది, చూసుకోండి నంబర్తో పాటు ఉంటుంది, దాన్ని ఎక్కడ చేయాలి. తర్వాత పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుంటారో ఆ పాస్వర్డ్, లేదా మీరు ఇవ్వలేదు అప్లికేషన్ టైప్ ఆటోమేటిక్ జనరేట్ అయి ఉంటే ఆ ఆటోమేటిక్ జనరేట్ అయినటువంటి పాస్వర్డ్ అనేది ఎక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కెప్చా నంబర్ అంటూ ఉంటుంది. ఇంతకుముందు లెటర్స్ ఉండేది, ఇప్పుడు నంబర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నంబర్ని మనం ఎక్కడ టైప్ చేసిన తర్వాత లాగిన్ పైన మనం క్లిక్ చేయాలి. లాగిన్ పైన మనం క్లిక్ చేస్తే, ఎప్పుడైతే మనం లాగిన్ పైన క్లిక్ చేస్తామో మనకి ఇక్కడ క్లియర్గా లాగిన్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇలా మనకి డీటెయిల్స్ వస్తుంది అనమాట. అప్లికేషన్ డీటెయిల్ అనేసి వస్తుంది. ఒక ఆస్పిరెంట్ ఒక అప్లికెంట్ డీటెయిల్స్ ప్లస్ అప్లికేషన్ అనేసి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మనం టోటల్ ఎన్ని పోస్టులకి అప్లై చేస్తాం అనేది చూపిస్తాం. మనం చూడండి ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అతను ఒక 2 డిస్ట్రిక్ట్కి అప్లై చేయడం జరిగింది, కానీ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ సర్వేకి 2 జిల్లాలకి అప్లై చేశారు, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి. మరి ఎక్కడ కూడా ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ దీనికి సపరేట్ చూడండి. జూనియర్ అసిస్టెంట్ అనేది పెండింగ్ అయిపోయింది. సో పెండింగ్ అయిపోతే ఇక్కడ హాల్ టికెట్ నాట్ అవైలబుల్ అనేసి ఉంటుంది. సో ఇది మనం గమనించాలి. ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు చూడండి హాల్ టికెట్ డౌన్లోడ్ అనేసి ఉంది. అయితే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఏదైతే డౌన్లోడ్ అవసరం అవుతుందో అవన్నీ ఒక సీరియల్కి వస్తుంది. నాట్ అవైలబుల్ అనేది డౌన్లోడ్ కానివి, అంటే పెండింగ్, అన్సక్సెస్ఫుల్ ఇటువంటి ప్రాబ్లం ఉన్నవి డౌన్లోడ్ అవ్వదు. ఆ హాల్ టికెట్ మరి డౌన్లోడ్ అంటే ఈ యొక్క ఆస్పిరెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామినేషన్. అప్పుడు దేనికి ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఈ 4 పోస్టులకు ఎలిజిబుల్. కానీ ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు. సో రైట్, ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఇవే ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ మాత్రం ఎగ్జామినర్ ఈ 3కు రాయడానికి అవ్వదు. అయితే మీరు 4 జిల్లాలు అప్లై చేసినా కూడా ఒకే ఎగ్జామే రాయాలి. ఒకే పోస్ట్కి 3 పోస్టులకు అప్లై చేశారు, 3 వేరే పోస్టులు అయితే 3 ఎగ్జామ్స్ రాయాలి. నా మాట వినాలి. 3 వేరే పోస్టులు అంటే ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా 3 వేరే పోస్టులు అయి ఉంటే 3 వేరే ఎగ్జామ్ రాయాలి. ఒకే పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ మీరు 10 జిల్లాలకి అప్లై చేసిన ఎగ్జామ్ ఒకటే, క్లియర్. సో అయితే ఇవన్నీ జరిగే ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలి కదా సార్ అంటే రైట్. ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ అప్లికేషన్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ హాల్ టికెట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ హాల్ టికెట్ పైన మనం క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కానీ ఆ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ అప్లికేషన్ పైన మనం క్లిక్ చేసామనుకోండి, ఆ అప్లికేషన్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ నౌ ఉంటుంది. అప్లికేషన్ డీటెయిల్ చూస్తే క్లిక్ పైన క్లిక్ చేస్తే ఈ వ్యూ ఉంది చూసారా, ఈ హాల్ టికెట్ పెట్టింది వ్యూ పైన మనం క్లిక్ చేస్తే అప్లికేషన్ తాలూకు డీటెయిల్స్ వస్తుంది అనమాట. సో అలాగా మనం హాల్ టికెట్ పైన మనం క్లిక్ చేస్తే అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో అప్పుడు వ్యూ పైన క్లిక్ చేస్తే హాల్ టికెట్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఈ
ఆప్షన్లో హాల్ టికెట్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే కింద క్లిక్ నౌ అనేసి ఉంటుంది. ఆ క్లిక్ నౌ పైన మనము ఏం చేయాలని క్లిక్ నౌ చేస్తే అప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో లేదా దాని కింద అయినా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, అప్పుడు డౌన్లోడ్ చేస్తే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది కనిపించడం లేదు. కాబట్టి ఎవరు టెన్షన్ పడవద్దు, ఇంకా అప్డేట్ కాలేదు. సో గుర్తుపెట్టుకోండి, అప్డేట్ కాలేదు. రీసెంట్గా మన ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా, రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జామ్లో కూడా అలాగే అప్డేట్ కాలేదు. 1 or 2 days తర్వాత అప్డేట్ అయింది. తర్వాత అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ అవ్వట్లేదు అనేసి టెన్షన్ పడవద్దు. సో డౌన్లోడ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇంకా అప్డేట్ అవ్వలేదు వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో అప్డేట్ అవ్వలేదని చూపించడానికే మీకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, సార్ నా హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వలేదు అనేసి అంటున్నారు. సో కాబట్టి అది గమనించాల్సింది. సో హాల్ టికెట్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్లో కనిపించిన వెంటనే మీకు డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ యొక్క డేట్ ఎక్కడ ఉంది, ఏ డేట్న ఉంది, ఏ వెన్యూ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామ్ అనేది తెలుస్తుంది. వెన్యూ ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ షిఫ్ట్లో ఉంటుంది, ఫస్ట్ షిఫ్టా, సెకండ్ షిఫ్టా, థర్డ్ షిఫ్టా అనేది అక్కడ డీటెయిల్గా రాసి ఉంటుంది. ఆ షిఫ్ట్లో మీరు అక్కడికి వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, నేను ఒక పోస్ట్కి 10 జిల్లాలు అప్లై చేసిన 10 జిల్లాలకు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిందంటే అవసరం లేదు. ఒక పోస్ట్కి మీరు 10 జిల్లాలకు అప్లై చేసిన ఎగ్జామ్ ఒకటే రాయాలి, ఒకే దగ్గర రాయాలి. సో ఫినిష్ రాసిన తర్వాత ఎక్కడైతే మీకు హైయెస్ట్ మార్క్ రూపంలో ఒకవేళ అవుట్ ఆఫ్ 100లో మీకు 90 వచ్చింది లేదా 80 వచ్చింది. సో అప్పుడు 80 వచ్చేటప్పుడు ఒక్కో జిల్లాలో 84 కట్ ఆఫ్ వచ్చింది, ఇంకో జిల్లాలో 80తో కట్ ఆఫ్ అయ్యేటప్పుడు మీకు ఓపెన్ కేటగిరీలో మీకు అక్కడ పిలిచి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిపిస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. కానీ ఇంకేమైనా అప్డేట్ వస్తే దీని గురించి నేను ఫర్దర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే దీంతోనే ఇంకా అప్డేట్ ఎటువంటిది లేదు. సో కాబట్టి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వలేదని టెన్షన్ పడవద్దు. సో ఏ మాత్రం అప్డేట్ వస్తే మీకు అప్డేట్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ మీరు అప్లై చేసిన ప్రతి ఒక్క ప్రాసెస్లో చూడండి. వ్యూ దగ్గర మనం చెక్ చేస్తే మనం ఎన్ని పోస్టులకు అప్లై చేస్తాం, ఎన్ని సక్సెస్ అయ్యి ఎన్ని ఫెయిల్ అయ్యి క్లియర్గా కనిపిస్తుంది. సో అప్డేట్ వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. హోప్ యూ అండర్స్టాండ్. అక్కడ మీరు ఒక డీటెయిల్స్ అన్ని చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.